మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికి వచ్చేస్తూ ఉంది. స్థూలకాయము భారీకాయం ఉండటం వల్ల మోకాలు అరుగుదల వల్ల మోకాల్లో ఉండే గుజ్జు గ్రీజు తగ్గటం వల్ల తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు. మోకాలు నొప్పులే కాకుండా మోకాల్లో నీరు చేరుతుంది. నడుస్తున్నప్పుడు కిర్రు శబ్దం వస్తుంటుంది. కటకట టకటక అని శబ్దాలు వస్తుంటాయి. గతంలో ఎప్పుడైనా మోకాలుకి దెబ్బ తగిలినప్పుడు, ఇప్పుడో స్కూలు విద్యార్థి దశలో కబడ్డీ ఆడేటప్పుడో, ఇంకొక ఆట ఆడేటప్పుడో, చెట్టు మెంచి పడినప్పుడో, గోడ మెంచి పడినప్పుడో, దూకి కింద పడినప్పుడో, లేదు హై జంపు లాంగ్ జంపు లాంటి ఆటలు ఆడేటప్పుడు మోకాలుకి దెబ్బ తగిలి ఉంటే ఆ పాత నొప్పి ఇప్పుడు బయటేస్తుంది. బరువు తగ్గటం అనేది చాలా కీలకం. కాల్షియము విటమిన్ డి లోపం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడద్దు. నొప్పి ట్యాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి, రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతుంది, ఇంకా మీరు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి మూత్రపిండాలు పాడైపోతే మళ్ళీ మనకు తిరిగి సాధారణ స్థితికి రావటం కష్టం. అయినా అదృష్టవశాత్తు ఆయుర్వేదంలో ఈ రక్తంలో క్రియాటినిన్ పెరిగినప్పుడు మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి రావటానికి తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసే పునర్నవ అనే ట్యాబ్లెట్ ఉంది. పునర్నవ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా 3 నెలలు వాడితే క్రియాటినిన్ తగ్గుతుంది, సాధారణ స్థితికి వస్తుంది. అలాగే మరొక ఆయుర్వేద మందు ఉంది. దాని పేరు నీరి కేఎఫ్టి, NEERI KFT అనే మందు. ఉదయము 15 ml, మధ్యాహ్నం 15 ml, రాత్రి 15 ml, 3 స్పూన్లు వరుసగా 3 నెలలు. ఇది ఆయుర్వేద కంపెనీ AIMIL అనే కంపెనీ దీన్ని తయారు చేస్తారు. దానివల్ల కూడా క్రియాటినిన్ క్రమేణా తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి 10 రకాల గృహ వైద్యాలు, టిప్స్, హోమ్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. మన వంటిల్లే ఔషధశాల. ఆ వంటింట్లో మనకు కావలసిన అన్నీ కూడా లభిస్తాయి. మొట్టమొదటి టిప్పు హోమ్ రెమెడీ, తులసి ఆకుని వేడి నీళ్ళల్లో మరగబెట్టి రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ తులసి టీ తాగటం. 2, ఐసు గడ్డలను ఒక బ్యాగులో వేసి, బ్యాగు లేకపోతే ఒక తెల్లటి బట్టలో చుట్టి ఐసు ముక్కలను మోకాల మీద కాపడం పెట్టడం ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే వేడి నీళ్ళ బ్యాగులో వేడి నీళ్ళు వేసి కాపడం పెట్టడం కానీ, లేదు వేడి నీళ్ళల్లో తడిగుడ్డ ముంచి దాన్ని పిండి కాపడం పెట్టడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక 3, ఈ నీ క్యాప్ అని ఉంటుంది. క్రీడాకారులు ధరిస్తారు నీ క్యాప్. ఆ నీ క్యాప్ ధరించడం కానీ, లేదు క్రేప్ బ్యాండేజ్ చుట్టడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఒకటి హెర్బల్ న్యాచురోపతి ట్యాబ్లెట్లు కొన్ని అందుబాటులోకి వచ్చినాయి. మొక్కల నుంచి తయారు చేసి, ప్రకృతి నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి. ఆ ట్యాబ్లెట్ పేరు స్మూత్ వాక్, SMOOTHWALK, స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 45 రోజులు వాడితే చక్కగా మోకాలు లోపల ఉండే గుజ్జు పెరిగి నొప్పి తగ్గుతుంది, ఉపశమనం లభిస్తుంది. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లతో పాటు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ కూడా లభిస్తుంది. ఈ ఆయింట్మెంట్ని రోజుకు 2-3 సార్లు రాయాల్సి ఉంటుంది. ఈ స్మూత్ వాక్ అనేది ఈ హెర్బల్ ట్యాబ్లెట్, హెర్బల్ క్రీము లీ ఫార్మా, LEE ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తున్నారు. మీరెవరైనా ఈ ట్యాబ్లెట్లు, ఈ ఆయింట్మెంట్ తెప్పించుకోవాలంటే నగేష్ 8466924343 8466924343 నంబర్కి ఫోన్ చేస్తే
మీ కొరియర్ ద్వారా ఈ లీ ఫార్మా కంపెనీ తయారు చేసి నూతనంగా మార్కెట్లో ప్రవేశపెట్టబడిన స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు ఆయింట్మెంటు మీకు నగేష్ ద్వారా మీకు లభిస్తాయి. లేదా అమెజాన్లో స్మూత్ వాక్ అని ఆర్డర్ పెట్టిన అమెజాన్ ద్వారా కూడా మీకు లభిస్తాయి. ఇక 4, ఆవ నూనె తీసుకుని ఆవ నూనెని వేడి చేసి దాంట్లో వెల్లుల్లిపాయ వేసి ఆవ నూనెని వెల్లుల్లిపాయ వేడి చేసిన తర్వాత ఆ నూనెతో మర్దం చేయటం. 5, యాపిల్ సైడర్ వినిగార్. 2 స్పూన్ల యాపిల్ సైడర్ వినిగార్ని నీళ్ళలో వేసి రోజుకు 3 సార్లు తాగాలి. యాపిల్ సైడర్ వినిగార్ని 1 స్పూను కొబ్బరి నూనెతో కానీ ఆలివ్ నూనెతో కానీ కలిపి యాపిల్ సైడర్ వినిగారు ఈ నూనె మిశ్రమాన్ని మోకాలుపై మర్దన రోజుకు 2-3 సార్లు చేయటం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక 6, పసుపుని పాలతో కలిపి రోజుకు 2 సార్లు తాగటం. ఉదయం 1 పావు లీటర్ పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని ఉదయం 1 పావు లీటరు, రాత్రి 1 పావు లీటరు. పాలల్లో పసుపు వల్ల ప్రయోజనం ఉంది, పాలల్లో కాల్షియం ఉంది. ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. పసుపుని కొంచెం నీళ్లు వేసి పేస్టులా తయారు చేసి పసుపుని మోకాలుపై రుద్దటం, మసాజ్ చేయటం వల్ల కూడా చక్కగా ఉపశమనం లభిస్తుంది. 7, అల్లాన్ని దంచి టీ డికాషన్ తయారు చేసి టీ డికాషన్లో వేసి దాంట్లో నిమ్మరసము, 1 స్పూను తేనె, తులసి కానీ పుదీనా కానీ వేసి జింజర్ లెమన్ టీ రోజుకు 2 కప్పులు, ఉదయం 1 టిఫిన్ తర్వాత 1 కప్పు, సాయంత్రం 3-4 గంటల మధ్యలో మరో కప్పు తాగటం ద్వారా జింజర్ లెమన్ టీ చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక ఈ అల్లాన్ని నీళ్ళల్లో మరగబెట్టి ఈ అల్లాన్ని మరగబెట్టిన నీళ్లలో గుడ్డ ముంచి ఆ గుడ్డని మోకాలుపై పట్టీలా వేయటం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అల్లం పట్టి. 8, మహాబీర గింజలు నల్లగా ఉంటాయి. ఇవి వన తులసి నుంచి వస్తాయి. ఈ మహాబీర గింజలు 1 స్పూను రాత్రిపూట 1 గ్లాసు నీళ్ళల్లో వేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయం నీళ్లు గింజలు కూడా తాగితే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గటమే కాకుండా స్థూలకాయము, భారీకాయం కూడా నియంత్రణలోకి వస్తుంది. ఈ మహాబీర విత్తనాలు, గింజలు ఆరోగ్యరామ హెర్బల్స్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసినవి, బాగా పనిచేస్తున్నాయి. ఈ మహాబీర విత్తనాలు అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టి మనం తెచ్చుకోవచ్చు. ఇక 9, ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ని నీళ్ళలో వేసి ఆ నీళ్ళలో మోకాళ్ళు ముంచాలి. ఎప్సమ్ సాల్ట్ కలిగిన నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ని కరిగించి ఆ నీళ్ళలో మోకాల్ని 15 నిమిషాలు ఆ బేసిన్లో ఉంచితే ఎప్సమ్ సాల్ట్ వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 10, నిమ్మరసాన్ని నువ్వుల నూనె 2 కలిపి మోకాలుపై మర్దన చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది. నిమ్మరసాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుని తాగొచ్చు. దాంట్లో 1 స్పూను తేనె కూడా, నిమ్మరసము, గోరువెచ్చని నీళ్ళు, 1 స్పూను తేనె కూడా కలిపి తాగొచ్చు. ఈ విధంగా 10 రకాల గృహ వైద్యాలు, ప్రకృతి ప్రసాదించిన మన వంటింట్లో ఉండే చిట్కా వైద్యాలు ఉన్నాయి. నొప్పి టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడద్దు. లీ ఫార్మా కంపెనీ తయారు చేసిన మొక్కల నుంచి రసాయనాలు లేకుండా తయారు చేసిన ఆర్గానిక్ టాబ్లెట్లు, ఆర్గానిక్ ఆయింట్మెంటు, స్మూత్ వాక్ వినియోగం వల్ల అనేక మంది మంచి ప్రయోజనం పొందుతున్నారు. మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా పరిష్కారమవుతున్నాయి.